బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదంలో రోజుకు కోణం వెలుగులోకి వస్తోంది. ఈరోజు ఒక కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. దువ్వాడ వాణి వర్సెస్ దివ్యల మాధురిగా మారింది వ్యవహారం. వాణి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మాధురి. ఇంతకీ వాణి ఏమన్నారు, మాధురి ఇచ్చిన కౌంటర్ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి అవును, తన వల్ల దువ్వాడ శ్రీనివాస్ కు ప్రాణహాని ఉందంటూ వాణి చేసిన వ్యాఖ్యలను ఖండించారు దివ్యల మాధురి. శ్రీనివాస్ ను 2 ఏళ్లుగా ఎవరు చూస్తున్నారంటూ కూడా ప్రశ్నించారు మాధురి. వాణి వల్లే శ్రీనివాస్ కు ముప్పందంటూ కూడా మాధురి కౌంటర్ ఇచ్చారు. నేనుంటున్న ఇల్లు వాణి కావాలనడం కరెక్ట్ కాదంటున్నారు మాధురి. ఇల్లు కట్టడానికి తాను 2 కోట్ల రూపాయలు అప్పించాను శ్రీనివాస్ కంటూ కూడా మాధురి చెప్పుకొచ్చారు. ఇక తాను శ్రీనుకి ఇచ్చిన డబ్బు ఆశించను అంటూ కూడా శ్రీనివాస్ను ఉద్దేశించి మాధురి చెప్పుకొచ్చారు. ఇదే ఇల్లు కావాలంటే వాణి 2 కోట్ల రూపాయలు క్లియర్ చేయాలంటూ కూడా మాధురి చెప్పుకొచ్చారు. ఇంతకీ దివ్యల మాధురి ఇచ్చిన కౌంటర్ ఏంటి? అంతకుముందు దువ్వాడ వాణి చేసిన కామెంట్స్ ఏంటి? వాళ్ళిద్దరికీ ఇన్ఫాక్ట్ ఎటువంటి వాగ్యుద్ధం జరుగుతోంది? ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మేము పడుకుంటున్నాం మీ కార్ షెడ్లో. మరి శ్రీను గారు మీద ఉన్నారు. శ్రీను గారికి ఏం జరిగినాయి, యాజ్ ఎ వైఫ్ ఆయన చిల్డ్రన్గా ఎఫెక్ట్ అయింది ఫస్ట్ మేమేనండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసు మా సెక్యూరిటీ అలాగే ఇచ్చినప్పటికి కూడా అక్కడ ఆయనకి ఏం జరిగినాయి, అది ఏ రకంగా టర్న్ అయినే ప్రాబ్లం ఫేస్ చేసింది మేమే. కాబట్టి దయచేసి ఇమీడియట్గా హౌసింగ్ చెక్ చేసి శ్రీను గారితో పాటు మాకు కూడా ఎలాంటి ప్రమాదాలు లేకుండా అన్ని రకాలుగా కూడా ప్రొటెక్షన్ ఇవ్వమని నేను మీడియా ద్వారా పోలీసులకు తెలియజేస్తున్నానండి. స్నానం కూడా చెప్తున్నాను. ఇప్పటికే 10 రోజులు అయిందండి. మేము చాలా సఫర్ అవుతున్నాం. ఇప్పటికైనా శ్రీను గారికి చాలా గట్టిగా ఈ ఇష్యూని క్లోజ్ చేయాలనేది తెలియజేయాలి. లేదు అంటే ఆయన చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఏమీ పార్టీస్పమా నాకేమీ చెప్పలేదని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. కానీ నా రిక్వెస్ట్ ఒకటేనండి, మేము చాలా ప్రమాదంలో ఉన్నాం. రేపు మా లైఫ్లో ఎలా టర్న్ అవుతాయో కూడా మాకు తెలీదు. ఒక రకమైన ప్రాబ్లంలో నా పిల్లలు నేను కూడా ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగనన్నకి ఇమీడియట్గా శ్రీను గారి మీద ప్రెషర్ ఇచ్చి మా సమస్యని పరిష్కరించాలనేది చెప్పాలనేది నేను మీడియా ద్వారా మేము తీసుకొని వెళ్ళి పిల్లలకి అందరికి కూడా ఇంట్లో ఉంచాలి అనేది చెప్పాలనేది నేను మీడియా ద్వారా ముందు నుండి అదే చెప్తున్నామండి. ఎప్పుడు నా నోట్తో నేను చెప్పలేదు సార్. రిలేటివ్స్ ఏదో వెళ్ళారు, వాళ్ళకి నేను చాలా క్లియర్గా చెప్పాను. మా రిలేటివ్స్ కూడా నాకు ఎట్లాంటి డిమాండ్స్ లేవు అని చెప్పాను. అవి డిమాండ్లని ఆ దువ్వాడ శ్రీధర్ వాళ్ళ తమ్ముడు క్రియేట్ చేసి 4 అయిపోయి 1 ఉందని ఒక డ్రామా ఆడారు. ఆ రోజే చెప్పాను మీడియా ముందుకు వచ్చి వాళ్ళు డ్రామా ఆడుతున్నారని చెప్పాను. నేనేమీ కోరలేదండి, నాకు ఎలాంటి అవసరాలు. వాళ్ళు మాట్లాడుతూ దువ్వాడ వాణి గారు మాకు ఇక్కడ పలాస వెళ్ళిపోమన్నారు, ఇక్కడ ఏది ఉండొద్దు, ఎవరితో ఉండాలనుకుంటే పలాసలో ఉండాలి. నేను అన్నానండి, నా పరువుకు సంబంధించింది ఇక్కడ ఇల్లు కానీ అసెట్స్ కానీ అన్నీ కూడా ఈ అసెట్స్ అనేవి నావి, నా ద్వారా డెవలప్ అయ్యారని. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మాధురి. యాక్చువల్గా డాక్టర్స్ కొంచెం హెడాక్గా ఉంది అని చెప్పి కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు. అలానే నేను నా సోషల్ మీడియాలో ఇన్స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టాను. నేను రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను అని చెప్పి. ఇలా రెస్ట్ తీసుకుందాం అనుకున్నప్పుడు నేను న్యూస్ ఛానల్స్లో నిన్నే చూశానండి, దువ్వాడ వాణి అనే ఆవిడ మళ్ళీ నా మీద కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ చేసినందుకే నేను మళ్ళీ మీ ముందుకు రావాల్సి వచ్చింది. అవి ఏ విధమైన కామెంట్స్ అంటే, నా వల్ల శ్రీనివాస్ గారికి థ్రెట్ ఉందని, నా వల్ల దువ్వాడ వాణికి థ్రెట్ ఉందని ఆవిడ కామెంట్స్ చేసింది. సో నా వల్ల థ్రెట్ ఉందనుకుంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి 2 years నుంచి ఎవరు చూస్తున్నారండి? 2 years నుంచి అతను ఆలనా పాలనా అంతా ఎవరు చూసుకుంటున్నారు? ఏమే వచ్చి చూసుకుంది? నేనే కదా చూసుకున్నది. మరి 2 years ముందు నుంచి లేని థ్రెట్ ఇప్పుడు ఎందుకండి వస్తుంది సడన్గా? మరి ఈవిడే కదా మీ మీడియా అందరినీ పిలిచి మాధురి శ్రీనివాస్ గారితో ఇదే ఇంట్లో 2 years నుంచి ఉందని చెప్పే కదా ఫస్ట్ ఎలిగేషన్ స్టార్ట్ చేసింది. మీ మీడియా సాక్షిగా తన అందరికీ పిలిచి దివ్వల మాధురి అనే అమ్మాయి శ్రీనివాస్ గారితో ఈ ఇంట్లో 2 years నుంచి ఉంటుంది అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఆమె ఇక్కడికి వచ్చి ధర్నా స్టార్ట్ చేసింది. అది ఏ విధంగా చేసిందో మీరే చూశారు. టచ్ పాస్ చేసి డోర్స్ విరగొట్టి, గోడలు విరగొట్టి, ఒక 10 మందిని తీసుకొచ్చి శ్రీను గారి మీద
అటాక్ చేయడానికి చూసింది, ఈవెన్ చంపడానికి కూడా ట్రై చేసింది ఆ 10 మందితో కలిసి. శ్రీనివాస్ గారు కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సో థ్రెట్ ఎవరు చేశారో మీరు అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఆవిడ థ్రెట్ చేసిందా, నేను థ్రెట్ చేశానా? ఆవిడ వల్ల థ్రెట్ ఉందా శ్రీనివాస్ గారికి, నా వల్ల థ్రెట్ ఉందా? సో ఇదే విధంగా ఇంకొక విషయం, ఆవిడ ఈ ఇల్లే కావాలి, ఇక్కడి నుంచి నేను కదలను, ఆమె ఇక్కడే వచ్చి ఉంటుంది, ఆమె ఇక్కడ ఉంటే నేను ఒప్పుకోను అనే కామెంట్స్ కూడా మళ్ళీ చేస్తుంది. సో ఆ కామెంట్స్ చేసింది కాబట్టి నేను రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. ఆమె ఇక్కడే వచ్చి ఉంటుంది అనే దానికి ఉంటే మేము ఉంటామండి. ఎందుకంటే శ్రీనివాస్ గారికి పార్థిసం ఆశార్ అనే వ్యక్తికి స్థలం తీసుకున్నప్పుడు అతనికి ఒక 60 lakhs ఎలా పెండింగ్ ఉన్నారు. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ సమయంలో నేను కూడా ఒక 2 crores ఇవ్వడం జరిగింది. వాళ్ళ బ్రదర్ కూడా ఇచ్చారంట, అది నాకు సరిగ్గా తెలియదు. వాళ్ళ బ్రదర్ కూడా అమౌంట్ ఎంతో హెల్ప్ చేశారని చెప్పడం జరిగింది శ్రీనివాస్ గారు. సో నేను ఎప్పుడు డబ్బులు తిరిగి ఆశించి అతనికైతే నేను ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఇదే ఇల్లు ఆమె కావాలి, ఇక్కడే నేను కూర్చుంటాను, ఇక్కడి నుంచి నేను కదలను అనుకున్నప్పుడు నాకు కూడా హౌస్ మీద రైట్ ఉంది. కాబట్టి నాకు ఇవ్వాల్సిన 2 crores అమౌంట్ నాకు ఆమె ఇచ్చేసి ఆ ఇంటిని తీసుకుంటుందా, లేకపోతే ఆ ఇల్లు ఖాళీ చేసి ఆమెకి ఒక 6 కోట్లు పెట్టి ఇంద్రభవనం లాంటి ఇల్లు శ్రీని గారు కట్టి ఇచ్చి ఆ ఇంట్లో ఆమెకి సకల భోగాలు కల్పించి అతను నడు రోడ్డు మీద ఉన్నారు కాబట్టి సో ఆ ఇంటికి ఆమె వెళ్ళిపోయి ఇతన్ని కూడా ఆ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ లీగల్గా ఏమైనా ప్రొసీడింగ్స్ చేసుకుంటారా, ఇంకా ఏ విధంగా పడతారో వాళ్ళ ఇష్టం. అంతేగాని ఇదే ఇల్లు కావాలి, ఈ ఇంటికి నేను వెళ్ళాలి అనుకుంటే నేను కూడా మీ మీడియా అందరినీ పిలిచి మీ మీడియా సాక్షిగా నేను కూడా ఇంటికి రావడం జరుగుతోంది. యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా మీ ముందు ఇంతవరకు బయటపెట్టలేదు నేను శ్రీని గారు నాకు డబ్బులు ఇచ్చాను, అగ్రిమెంట్ చేసుకున్నానని. కానీ శ్రీని గారు యాక్చువల్గా ఎప్పుడు ఎవరు అమౌంట్ ఉంచుకునే వ్యక్తి కాదు. అందుకని అతను ఎప్పుడైనా నాకు ఉన్నప్పుడు నీకు ఇచ్చేస్తానని చెప్పి నాకు చెక్స్ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఈ చెక్స్, ఇవి 50 lakhs ఒకటి, ఇది కూడా 50 lakhs, ఇది 450. సో ఇవి కూడా నేను ఇప్పుడు చూపించిన దానికి నేనేదో ఆశించి నేను డబ్బులు ఇచ్చానని చెప్పడానికి కాదు. ఆమె ఆ ఇల్లు కావాలి, నాకు ఇక్కడే నేను ఉంటాను, ఈ ఇల్లుకి ఎవరికి రైట్ లేదు అని అంటోంది కాబట్టి నేను చూపించాల్సి వచ్చిందండి. సో ఈ అమౌంట్ నాకు క్లియర్ చేసేసి ఆమె ఇల్లు తీసుకుంటుందా, లేకపోతే ఆమెకి శ్రీనివాస్ గారు ఇచ్చిన ఇంటికి వెళ్ళి శ్రీనివాస్ గారితో ఏమైనా లీగల్గా ప్రాబ్లమ్స్ ఉంటే తేల్చుకుంటుందా? సో మీరే ప్రజలే డిసైడ్ చేయాలండి. సో ఇంకా నేను కూడా ఇంకా ఈ ఎలిగేషన్స్ ఏమి చేస్తే నేను కూడా ఇంకా రేపు వెళ్ళి మీడియా వాళ్ళని కూర్చోబెట్టి నేను కూడా అక్కడ కూర్చుంటాను. నాకు ఇవ్వాల్సిన అమౌంట్ వచ్చినంత వరకు నేను కూర్చుంటాను. ఇది త్వరగా క్లియర్ చేసుకుంటే మంచిదండి. దీన్ని రాజకీయ ఉద్దేశంతో ఇంకా ప్రొలాంగ్ చేసి ఇంకా చేయాల్సిన అవసరం లేదు. ఇది అందరూ తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్, అది వాణికి మాధురి ఇచ్చిన కౌంటర్. ఇంతకీ ఏం జరుగుతోంది, ఇప్పుడు వాణి ఏం చేయబోతున్నారు? మాధురి అన్నట్టుగా ఇప్పుడు మాధురి వాణి దగ్గరికి వెళ్ళబోతున్నారు. ఇన్ఫాక్ట్ వాణి ఉంటున్న చోటుకు వెళ్ళబోతున్నారా, వెళతారా? అసలు ఇంతకీ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ కథా చిత్రంలో ఇంకా ఆ ఎపిసోడ్స్ కంటిన్యూ అవుతూనే ఉన్న పరిస్థితి, ఇంకా రోజు రోజుకి ముదురుతున్న పరిస్థితి. ఇప్పుడు మాధురి వాణి దగ్గరికి వెళ్ళబోతున్నారా? సచిన్, చూస్తే కనుక ఆ పరిణామాలు మాత్రం సమీపంలో ఉన్నాయనడానికి మాధురి ఈ రోజు ఇచ్చినటువంటి కౌంటర్లో ఆమె సుస్పష్టం చేశారు. ఎందుకంటే 12 రోజులుగా వైసీపీ ఎమ్మెల్సీ అదేవిధంగా టెక్కల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం రచ్చకెక్కి 12 రోజులు కావస్తోంది. 10 రోజుల పాటు పోలీసులు అంటే ఆ రోజు మొదటి రోజు తలుపులు ఇరగొట్టి కాంపౌండ్లో చొరబడ్డారన్న ఉద్దేశంతో దువ్వాడ శ్రీనివాస్ తన భార్య పెద్ద కుమార్తో పాటు పలువురిపై ఫిర్యాదు చేశారు. అదేవిధంగా దువ్వాడ వాణి కూడాను తన పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, భర్త వేరే మహిళతో సహజీవనం చేస్తున్న ఉద్దేశంతో ఆమె కూడా ఫిర్యాదు. అయినప్పుడు కూడా ఈ కుటుంబ నేపథ్యం కారణంగా కుటుంబ సభ్యులే ఈ పంచాయతీని సాల్వ్ చేస్తారని ప్రేక్షక పాత్ర వహించినటువంటి పోలీసులు మాత్రం 2 రోజుల క్రితం ఇరువురికి నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన అనంతరం వారం రోజుల క్రితం వాహన ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి మాధురికి మాత్రం ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తుంది. మెదడులో బ్లడ్ క్లాట్ అయింది, బ్లడ్ కూడా బీడింగ్ అవుతుందని వైద్యులు ఇచ్చిన సూచన మేరకు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి ఆమెని మరి అప్రమత్తం చేశారు.
దీంతో నిన్న ఒక పోస్టింగ్ కూడా పెట్టారు, 10 రోజుల పాటు సోషల్ మీడియా కానీ బాహ్య ప్రపంచానికి కానీ అందుబాటులో ఉండను, కాబట్టి అందరూ కూడా ఏమైనా ఉంటే 10 రోజుల తర్వాత మాట్లాడతానని చెప్పినటువంటి ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నట్టు దువ్వాడ వాణి మాత్రం నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ముందు రోజు పెట్టినటువంటి అంటే మీడియాతో మాట్లాడుతూ తన ఆ ఇంట్లోనే ఉంటాను, శ్రీనివాస్తో కలిసి ఉంటాను, ఎటువంటి విభేదాలు ఉన్నా కూడా మేము సర్దుకుపోతాం, తమ పిల్లలకు తండ్రి కావాలి, తన భర్తతో పాటు సహజనం చేస్తానని చెప్పడం జరిగింది. ఎటువంటి వివాదాలు ఏవైతే కుటుంబాల మధ్య జరిగినటువంటి చర్చలు ఉన్నాయో ఆ చర్చలకి తనకు ఎటువంటి సంబంధం లేదు, వారు కుటుంబ పెద్దలు మాట్లాడుకున్నారే తప్ప ఈ డిమాండ్లు ఏవి కూడా నేను వాళ్ళ ముందు పెట్టలేదని కూడా స్పష్టం చేశారు. మళ్ళీ నిన్న సాయంత్రం కూడా ఆమె మాట్లాడుతూ తనకు, తన భర్తకు, తన పిల్లలకు కూడాను మాధురితో థ్రెట్ ఉంది, మా ప్రాణాలకు హాని ఉంది, నాకు పోలీసులు భద్రత కూడా కల్పించలేదు, నేను ఇంటి దగ్గర రాత్రిపూట ఒంటరిగా నా పిల్లలతో పెట్టుకుని ఉంటున్నాడు, శ్రీనివాస్ మాత్రం లోపల ఉంటున్నారు, హైవే పక్కన ఉన్నటువంటి ఇంటిపై మాధురి దాడి చేయించి మా ప్రాణాలను తీసే అవకాశం ఉందని చెప్పి ఆమె కూడా ఒక ప్రకటన జారీ చేసింది. 10 రోజుల పాటు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండాలనుకున్నట్టు మాధురికి మాత్రం ఈ విషయం తెలిసి తప్పని పరిస్థితుల్లో ఈరోజు చేసినటువంటి పోస్ట్ లో ఏదైతే కొత్త ఇంట్లోకి వెళ్ళాలని వాణి చేస్తున్నటువంటి ప్రయత్నం ఉందో ఆ ప్రయత్నాన్ని మాత్రం ఒక క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే 2 ఏళ్లుగా దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడున్నాడు, ఆయన ఎక్కడ నివసిస్తున్నారు అనే విషయం ఆరా తీనటువంటి వాణి తన 2 పిల్లలు 2 ఏళ్ల అనంతరం ఆ ఇంట్లోకి రౌడీల మోకలతో పాటు గేట్లు కట్ చేసి తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడే ప్రయత్నం విషయంలో మాత్రం ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందని ఒక ప్రశ్న కూడా ఆమె సంధించారు. కాకపోతే ఈ విషయంలో ప్రస్తుతం ఆ కొత్త ఇంటిపై తనకి ఎటువంటి రైట్స్ లేకపోయినా కూడా ఆ ఇంట్లోకి వెళ్ళాలని ఆమె చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎందుకంటే శ్రీనివాస్ ఎలోన్గా ఉన్నప్పుడు ఆయనకు బాసటగా నిలిచాను, రాజకీయంగా ఆయనతో పాటు కలిసి తిరుగుతున్న తనపై మాత్రం లేనిపోని తప్పుడు ఆరోపణలు చేసి మా ఇద్దరి మధ్యన కూడా ఇల్లీగల్ కాంట్రాక్ట్ను బాహ్య ప్రపంచం చెప్పిందే వాణి. అదేవిధంగా ఏదైతే చింతాడ పార్వతీశ్వర మేసార్ దగ్గర స్థలం కొన్న విషయం కానీ, ఈరోజు ఆ ఇంటి నిర్మాణం విషయం కానీ, వీటిలో నేను కూడా 2 కోట్ల రూపాయలు శ్రీనివాస్కి ఇచ్చాను, 2 కోట్లు ఇచ్చాను అనడానికి చెక్కుల రూపంలో ఆధారాలు కూడా చూపించారు. ఇది కేవలం ఇదే పాయింట్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఆ ఇంటికి సంబంధించి ఇక 2 వెర్షన్స్ వినిపిస్తారనుకోవాలి. ఎందుకంటే వాణి డిమాండ్ చేస్తున్నారు ఆ ఇల్లు కావాలనే ఒక వెర్షన్ వినిపిస్తున్న తరుణంలో, కానీ వాణికి సంబంధించి కొద్ది రోజుల వెర్షన్ మారిన తన బాణి మార్చిన సందర్భాన్ని చూసాం. శ్రీనివాస్ కావాలంటున్నారు. సో శ్రీనివాస్ కావాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇల్లు కూడా ఒకవేళ అన్ని క్లియర్ అయితే కనుక శ్రీనివాస్ కనుక మళ్ళీ తిరిగి ఒకవేళ వాణికి సంబంధించి మళ్ళీ ఒకవేళ వచ్చారనుకుందాం, అటువైపు వస్తే కనుక ఆ ఇల్లు వాళ్ళ సొంతం అయ్యే అవకాశం ఉంది. సో ఆ యాంగిల్లో ఇక్కడ డిస్కషన్ మారింది అనుకోవాలా, లేకపోతే ఆ ఇంటికి సంబంధించి వాణి ప్రయత్నాల్లో ఉన్నారు, ఆ కోణంలో ఇటు ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవాలా? ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? సచిన్ 2 ఏళ్లుగా శ్రీనివాస్ ఎక్కడ ఉన్నాడో కనీసం ఆరా తీనటువంటి వాణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాధురితో ఉన్నటువంటి ఆ సంబంధాల నేపథ్యంలో టెక్కల కాన్స్టిట్యున్సీ హైవే పక్కన ఆ కొత్తలు నిర్మించుకోవడం, అది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీధర్ అందరికీ ఐడెంటిఫై కావడం, వీరిద్దరూ ఆ ఇంట్లో నివసించడం మాత్రం డైజెస్ట్ చేసుకోలేక వారిని మాత్రం ఇక్కడ నుండి వాణిని దూరంగా ఉండాలని ఒక డిమాండ్ మాత్రం ఆమె పెట్టింది. ఎందుకంటే ఆమె ఒక జడ్పీటీసీ కాకుండా 2 ఆడపిల్లలకి తల్లి, పెద్ద పాపకు కూడా వివాహం చేశాం, వారి అత్తింటి వారి నుండి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయన్న ఒక ఉద్దేశం, మరొకటి చిన్న పాప కూడా పెళ్లి చేయాల్సి ఉంది. తమ కాపురాన్ని సరిదిద్దుకునే విషయంలో దువ్వాడ శ్రీతో నెగోషియేషన్ చేయాలి, పిల్లలిద్దరు కూడా తండ్రితో మాట్లాడే ఉద్దేశంతో ఆ రోజు ముందు రోజు రావడం జరిగింది. అయితే ముందు రోజు కొత్త ఇంటి లోపల ఉన్నటువంటి శ్రీనివాస్ మాత్రం సీసీ ఫుటేజ్ చూసి ఆ సీసీ ఫుటేజ్ లో తనతో పాటు వచ్చినటువంటి ఆ టీడీపీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తన గిట్టిన వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి తన ఇంట్లోకి ఆమె అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్న భయంకే లోపల ఉండిపోయిన ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. 2వ రోజు మాత్రం శ్రీనివాసు ఇంట్లో లేరని తెలిసి రాత్రి 12 గంటల సమయంలో గేట్లను కట్టలతో కట్ చేసి తలుపులను పగలగొట్టి లోపలికి వెళ్తున్నటువంటి ప్రయత్నాన్ని ముందే తెలుసుకున్నటువంటి సమాచారం అందుకున్నటువంటి శ్రీనివాస్ హుటాహుటిన అక్కడ రావడం జరిగింది. ఆ రోజు కూడా ఆయన పిల్లలు అదేవిధంగా భార్యతో కాకుండా ఎవరైతే గేట్లు కట్ చేస్తారో వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసేనే తప్ప తన పిల్లలపై తనకి ఎటువంటి ఆక్రోశం లేదు. అదేవిధంగా తన భార్య తన్నైతే రోడ్డుకి ఇచ్చింది, కానీ తాను ఎప్పుడు కూడా 30 ఏళ్ళుగా భరించుకుంటూ వస్తున్నాను, కావాలనుకుంటే మాత్రం ఈ విషయంలో నెగోషియేషన్స్ కావాలంటే కుటుంబ సభ్యులు ఒకవైపు చేస్తున్నారు కాబట్టి మేమైతే ఎదురెదురు పడి మాట్లాడే పరిస్థితి ఉంది. ఒకవేళ మేము ఎదురెదురు పడితే తనకు థ్రెట్ ఉందని చెప్పి ఒక శ్రీనివాస్ చెప్తుంటే మాధురి ద్వారా తనకు, తన పిల్లలకి, అదేవిధంగా తన భర్తకి థ్రెట్ ఉందని చెప్పేసి వాణి వాదన, ఇవన్నీ కలిపి ఏదైతే కొత్త ఇల్లు ఉందో ఆ ఇంటిని లోపలికి వెళ్ళాలని చెప్పేసి 12 రోజులా నిరీక్షిస్తున్నటువంటి వాణి, తన 2 పిల్లలు
ఇంటి నుండి బయటికి ఎక్కడొస్తే ఈ వివాదం జట్లు అవుతుందని దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ఉండడం, మరోవైపు ఈరోజు మాధురి మాత్రం ఆ ఇంటికి నేను 2 కోట్ల రూపాయలు అప్పించాను, శ్రీనివాస్కి రెండేళ్లుగా అండగా ఉన్నాను, ఇటువంటి తరుణంలో రేపు ఆ ఇంటి మీద నాకు పూర్తి హక్కు ఉంది, నేను కూడా మీడియా సమక్షంలో ఆ ఇంటి వద్దకు వచ్చి ఆందోళన చేపడతాను, ఇప్పటికైనా తన భర్త తీసుకొని 6 కోట్ల రూపాయల అధునాతన భవనాన్ని నిర్మించారు, ఆ భవనంలోకి వెళ్ళి న్యాయపరమైన సమస్యను అతిక్రమిస్తారా, లేకపోతే పంచాయతీ పెద్దల దగ్గర పెట్టి మీలోనూ సమస్యను పరిష్కరించుకుంటారా అని డిమాండ్ చేస్తుంది. 2 కోట్ల రూపాయలు నాకు ఇచ్చి ఆ ఇంటిని తీసుకునే నాకేమీ అభ్యంతరం లేదు, లేదంటే మాత్రం రేపు ఆ ఇంటికి వచ్చి మాత్రం ఇంట్లో నేను కూడా వస్తానని చెప్పి మా మాధురి ఇస్తున్నటువంటి సవాళ్ళకి రేపు అక్కడ ఎటువంటి జటిలమైన పరిస్థితి నెలకొంటుందో అనడానికి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సజ్జన్. రైట్ నాయుడు. సుమతగైతే మాత్రం దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ కథా చిత్రంలో రోజుకో కోణం వెలుగులోకి వస్తోంది, రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. దువ్వాడ వాణి వర్సెస్ దివ్వెల మాధురిగా మారింది వ్యవహారం. వాణి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మాధురి. తన వల్ల దువ్వాడ శ్రీనివాస్ కు ప్రాణహాని ఉందంటూ వాణి చేసిన వ్యాఖ్యలను ఖండించారు మాధురి. శ్రీనివాస్ ను 2 ఏళ్లుగా ఎవరు చూస్తున్నారంటూ కూడా మాధురి ప్రశ్నించారు. దాంతోపాటు వాణి వల్లే శ్రీనివాస్ కు ముప్పుందంటూ కూడా మాధురి కౌంటర్ ఇచ్చారు. తానుంటున్న ఇల్లు వాణి కావాలనడం కరెక్ట్ కాదంటున్నారు మాధురి. ఇంతకీ వాణి అన్న మాట ఏంటి, దానికి మాధురి కౌంటర్ ఏంటి ఇప్పుడు చూద్దాం. నాకు రాయమని నేను అనడం లేదు, ఇక నా పేరెంట్స్ నా బ్యాక్గ్రౌండ్ వల్ల ఇప్పటికే సుమారు మీకు 20 కోట్ల రూపాయల ఫ్యాక్టరీస్ 6 కోట్ల ఇల్లు కూడా ఇచ్చాము. ఏంటి నేను ఫైనాన్స్ మాట్లాడి నాకు ఏటీ ఇవ్వలేదు ఆయన, కాకపోతే ఆయన అది మైండ్ డైవర్ట్ చేస్తున్నారు. ఫైనాన్స్ ఇచ్చాను, నేను ఇల్లు ఇచ్చాను, ఫైనాన్స్ ఇచ్చాను, మళ్ళీ మీరు ఆ సబ్జెక్ట్ ఎత్తితే నేను ఆస్తులు అడుగుతున్నానని. రేపు మాత్రం మీరు రిటర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మాధురి. యాక్చువల్గా డాక్టర్స్ కొంచెం హెడాక్గా ఉంది అని చెప్పి కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు. అలానే నేను నా సోషల్ మీడియాలో ఇన్స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టాను, నేను రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను అని చెప్పి. ఇలా రెస్ట్ తీసుకుందాం అనుకున్నప్పుడు నేను న్యూస్ ఛానల్స్లో నిన్నే చూశానండి, దువ్వాడ వాణి అనే ఆవిడ మళ్ళీ నా మీద కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ చేసినందుకే నేను మళ్ళీ మీ ముందుకు రావాల్సి వచ్చింది. అవి ఏ విధమైన కామెంట్స్ అంటే, నా వల్ల శ్రీనివాస్ గారికి థ్రెట్ ఉందని, నా వల్ల దువ్వాడ వాణికి థ్రెట్ ఉందని ఆవిడ కామెంట్స్ చేసింది. సో నా వల్ల థ్రెట్ ఉందనుకుంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి 2 years నుంచి ఎవరు చూస్తున్నారండి? 2 years నుంచి అతను ఆలనా పాలనా అంతా ఎవరు చూసుకుంటున్నారు? ఏమే వచ్చి చూసుకుంది? నేనే కదా చూసుకున్నది. మరి 2 years ముందు నుంచి లేని థ్రెట్ ఇప్పుడు ఎందుకండి వస్తుంది సడన్గా? మరి ఈవిడే కదా మీ మీడియా అందరినీ పిలిచి మాధురి శ్రీనివాస్ గారితో ఇదే ఇంట్లో 2 years నుంచి ఉందని చెప్పే కదా ఫస్ట్ ఎలిగేషన్ స్టార్ట్ చేసింది. మీ మీడియా సాక్షిగా తన అందరికీ పిలిచి దివ్వెల మాధురి అనే అమ్మాయి శ్రీనివాస్ గారితో ఈ ఇంట్లో 2 years నుంచి ఉంటుంది అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఆమె ఇక్కడికి వచ్చి ధర్నా స్టార్ట్ చేసింది. అది ఏ విధంగా చేసిందో మీరే చూశారు. టచ్ పాస్ చేసి డోర్స్ విరగొట్టి గోడలు విరగొట్టి ఒక 10 మందిని తీసుకొచ్చి శ్రీను గారి మీద అటాక్ చేయడానికి చూసింది. ఈవెన్ చంపడానికి కూడా ట్రై చేసింది ఆ 10 మందితో కలిసి. శ్రీనివాస్ గారు కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సో థ్రెట్ ఎవరు చేశారో మీరు అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఆవిడ థ్రెట్ చేసిందా, నేను థ్రెట్ చేశానా? ఆవిడ వల్ల థ్రెట్ ఉందా శ్రీనివాస్ గారికి, నా వల్ల థ్రెట్ ఉందా? సో ఇదే విధంగా ఇంకొక విషయం, ఆవిడ ఈ ఇల్లే కావాలి, ఇక్కడి నుంచి నేను కదలను, ఆమె ఇక్కడే వచ్చి ఉంటుంది, ఆమె ఇక్కడ ఉంటే నేను ఒప్పుకోను అనే కామెంట్స్ కూడా మళ్ళీ చేస్తుంది. సో ఆ కామెంట్స్ చేసింది కాబట్టి నేను రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. ఆమె ఇక్కడే వచ్చి ఉంటుంది అనే దానికి ఉంటే మేము ఉంటామండి. ఎందుకంటే శ్రీనివాస్ గారికి పార్థిసం ఆశార్ అనే వ్యక్తికి స్థలం తీసుకున్నప్పుడు అతనికి ఒక 60 lakhs ఎలా పెండింగ్ ఉన్నారో, ఈ హౌస్ కన్స్ట్రక్షన్ సమయంలో నేను కూడా ఒక 2 crores ఇవ్వడం జరిగింది. వాళ్ళ బ్రదర్ కూడా ఇచ్చారంట, అది నాకు సరిగ్గా తెలియదు. వాళ్ళ బ్రదర్ కూడా అమౌంట్ ఎంతో హెల్ప్ చేశారని చెప్పడం జరిగింది శ్రీనివాస్ గారు. సో నేనెప్పుడు డబ్బులు తిరిగి ఆశించి అతనికైతే నేను ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఇదే ఇల్లు ఆమె కావాలి, ఇక్కడే నేను కూర్చుంటాను, ఇక్కడి నుంచి నేను కదలను అనుకున్నప్పుడు నాకు కూడా హౌస్ మీద రైట్ ఉంది. కాబట్టి నాకు ఇవ్వాల్సిన 2 crores అమౌంట్ నాకు ఆమె ఇచ్చేసి ఆ ఇంటిని తీసుకుంటుందా, లేకపోతే ఆ ఇల్లు ఖాళీ చేసి ఆమెకి ఒక 6 కోట్లు పెట్టి ఇంద్రభవనం లాంటి ఇల్లు శ్రీను గారు కట్టి ఇచ్చి ఆ ఇంట్లో ఆమెకి సకల భోగాలు కల్పించి అతను నడు రోడ్డు మీద ఉన్నారు కాబట్టి, సో ఆ ఇంటికి ఆమె వెళ్ళిపోయి ఇతన్ని కూడా ఆ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ లీగల్గా ఏమైనా
ప్రొసీడింగ్స్ చేసుకుంటారా, ఇంకా ఏ విధంగా పడతారో వాళ్ళ ఇష్టం. అంతేగాని ఇదే ఇల్లు కావాలి, ఈ ఇంటికి నేను వెళ్ళాలి అనుకుంటే నేను కూడా మీ మీడియా అందరినీ పిలిచి మీ మీడియా సాక్షిగా నేను కూడా ఇంటికి రావడం జరుగుతోంది. యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా నేను మీ ముందు ఇంతవరకు బయటపడలేదు నేను శ్రీను గారు నాకు డబ్బులు ఇచ్చాను, అగ్రిమెంట్ చేసుకున్నానని. కానీ శ్రీను గారు యాక్చువల్గా ఎప్పుడు ఎవరు అమౌంట్ ఉంచుకునే వ్యక్తి కాదు. అందుకని అతను ఎప్పుడైనా నాకు ఉన్నప్పుడు నీకు ఇచ్చేస్తానని చెప్పి నాకు చెక్స్ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఈ చెక్స్, ఇవి 50 lakhs ఒకటి, ఇది కూడా 50 lakhs, ఇది 450. సో ఇవి కూడా నేను ఇప్పుడు చూపించిన దానికి నేను ఏదో ఆశించి నేను డబ్బులు ఇచ్చానని చెప్పడానికి కాదు. ఆమె ఆ ఇల్లు కావాలి, నాకు ఇక్కడే నేను ఉంటాను, ఈ ఇల్లుకి ఎవరికి రైట్ లేదు అని అంటోంది కాబట్టి నేను చూపించాల్సి వచ్చిందండి. సో ఈ అమౌంట్ నాకు క్లియర్ చేసేసి ఆమె ఇల్లు తీసుకుంటుందా, లేకపోతే ఆమెకి శ్రీనివాస్ గారు ఇచ్చిన ఇంటికి వెళ్ళి శ్రీనివాస్ గారితో ఏమైనా లీగల్గా ప్రాబ్లమ్స్ ఉంటే తేల్చుకుంటుందా? సో మీరే ప్రజలే డిసైడ్ చేయాలండి. సో ఇంకా నేను కూడా ఇంకా ఈ ఎలిగేషన్స్ ఏమి చేస్తే నేను కూడా ఇంకా రేపు వెళ్ళి మీడియా వాళ్ళని కూర్చోబెట్టి నేను కూడా అక్కడ కూర్చుంటాను. నాకు ఇవ్వాల్సిన అమౌంట్ వచ్చినంత వరకు నేను కూర్చుంటాను. ఇది త్వరగా క్లియర్ చేసుకుంటే మంచిదండి. దీన్ని రాజకీయ ఉద్దేశంతో ఇంకా ప్రొలాంగ్ చేసి ఇంకా చేయాల్సిన అవసరం లేదు. ఇది అందరూ తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.